ఏంటని ఆ గీతలే? పందెం గీతలు. ఇప్పుడే ఒకడు 50 పరోటాలు తింటాను పందెం కట్టి ఓడిపోయాడు. పందెానికి మేము రావచ్చా? ఎవరైనా రావచ్చు, ఈ పండోడు తప్ప. ఏంటని ఆ పందెం? ఒక మనిషి 50 పరోటాలు వేసింది వేసినట్టు తినాలి. అలా తింటే నేను మీకు 100 రూపాయలు ఇస్తాను. పైగా మీరు తిన్న వాటికి డబ్బులు కట్టక్కర్లేదు. అలా కాకుండా మీరు ఓడిపోయారు అనుకోండి, మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి. ఇంకా తిన్న పరోటాలకు డబ్బులు కట్టి వెళ్ళాలి. ఏంటి, అర్థమైందా? 50 పరోటాలా? పందెానికి నేను రెడీ. ఇదిగో ఇదిగో. పైడిగాడి గురించి తెలియక పందెం కట్టాడురా, బలైపోయినట్టే. 4. నాకు 2. అయిపోయాడు. పరోటాలు లేవురా? నువ్వు వచ్చే వరకు వాసన చూస్తూ కూర్చుంటా అనుకున్నావా? అయిపోయినాయి, వెళ్ళి పట్టరాపా. ఏయ్, ఆ బకెట్ పెట్టెళ్ళు. ఏంటి చూడరా. శంకర్, చాలు, 50 తిన్నాను. 42 తిన్నావయ్యా? 50 తిన్నాను. కావాలంటే గీతలు లెక్క పెట్టుకోవయ్యా, 42 ఉంటాయి. 50 తిన్నా నాకు తెలీదా? వడ్డించిన నాకు తెలీదా? 42 ఉన్నాయి. నేను ఒప్పుకోను, నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. నేను తిన్నాను, కౌంట్ మొత్తం దులిపే, మళ్ళీ మొదటి నేను తింటాను. ఒరే పెంటిగా, నువ్వు వెళ్ళి లెక్కలేరా. ఇదిగో బాబు, ఎటు మామయ్య అన్నావు, బంధుత్వాలు కలిసాయి, వరుసలు కలిసిపోయినాయి, ఒకటైపోయినాం. రేపు మా ఇంట్లోనే మీ అందరికీ భోజనాలు తప్పకుండా రావాలి. అలాగే అలాగే అలాగే. ఇదిగో బాబు, రేపు నేనే వచ్చి మీ అందరిని ఇంటికి తీసుకెళ్తా. ఏంటి బావా ఇక్కడ నిలబడ్డావు? ఏముంది, మా బంధువుల పిల్లలు వచ్చారు, ఆడారు, గెలిచారు. బంధువుల పిల్లలా? అదెలాగా? అది ఎలాగంటే, ఇప్పుడు మా ఆవిడ తగరపోలసు కదా, వాళ్ళ అన్నయ్య చెల్లెలు మనం తిండి పెట్టి ఆడు మనల్ని తింటాడు. నేను రాను, నేను రాను, నేను రానంటే రాను, నేను రాను రే. ఎక్కడ 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 పెద్దాకు, ఎక్కడ పెద్దాకు, పెద్దాకు. ఇది అమ్మా, ఇది పెద్దాకు. చూసారా, రానని చెప్పి అందరికంటే ముందు వచ్చి కూర్చున్నాడు వీడు. అయ్యో, అదేంటమ్మా అబ్బాయి గుడ్డే లేదు. అయ్యో క్షమించండి, మర్చిపోయాను. అమ్మాయి అందరికీ బాగా వడ్డించమ్మా, గొడ్డును చూసి గడ్డేయమన్నారు. బాబు మిమ్మల్ని కాదు బాబు, మీ గురించి కాదు, మీకేం కావాలో అది మీరు అడిగి పెట్టించుకొని తినండి. ఎవర్రా వీళ్ళంతా? అమ్మా, మన బంధువుల పిల్లని చెప్పానే, వాళ్లే వీళ్ళు. ఇళ్ళ ముఖాలు, ఇళ్ళ అవతారాలు చూస్తూ ఉంటే అలా అనిపించటం లేదే. అమ్మా, అన్ని నేను వివరంగా చెబుతానే నీకు. అప్పుడు ఒకసారి మనం తగరవలస మీ అన్నయ్య గారి తమ్ముడు బామర్ది కూతురు పెళ్లికి వెళ్ళాను చూడు. అప్పుడు మీ పెద్దవాడి బాబాయ్ కారు ఒకటేసుకొని వచ్చాడు, కొత్త కారు. ఆ కారు చూసి నువ్వు గబ్బా తర్వాత అదంతా వివరంగా మాట్లాడొచ్చు నాన్న. ముందు వాళ్ళకి ఏం కావాలో చూడండి. సరే చూడు. అయితే కొంచెం కోడుకూరేయండి. వేసుకో బాబు. ఏం బాబు, కూరలేం బాగాలేదా? ఏం తింటలేదు నువ్వు? మా అమ్మ గుర్తొచ్చిందండి. నేనెప్పుడు ఇలాంటి భోజనం చేయలేదు. జీవితాంతం మా అమ్మకి ఇలాంటి భోజనం పెట్టాలని ఉందండి. దానికే కావాలంటే నేను వచ్చి వండి పెడతాలే. నోరు మీవే, ఏమనుకోక బాబు, ఇది కొంచెం వాగుడికాయ. అవునవును, అన్ని తమరి పోలికలే. ఏంటి బాబు ఏదన్నావు? మీ అమ్మాయి ఏం చదువుతుందని? రాజలక్ష్మి కాలేజ్లో డిగ్రీ చదువుతున్నానండి. అది మేము అడగాలరా ఎదవా. అరే, ఆడోళ్ళు వస్తున్నారా? తొందరగా వెళ్ళండమ్మా. కూర్చోండ్రా. యారా, దేవి గురించి ఇంకా ఆలోచిస్తున్నావా? అదేం లేరా, దేవి చెల్లి పెద్ద మనిషాక అక్కని మర్చిపోయా. దేవి చెల్లెలు సంకలో కుర్రాడితో బస్ దిగితే ఏంట్రా పరిస్థితి?
రాత్రి ఇట్లా బొమ్మిడాలు పులుసు మావా. నువ్వు బొమ్మిడాయలు పూసి తిన్నావని శబ్దం చేస్తూ చెప్పనక్కర్లేదురా, ఇక్కడికి వస్తుంది వాసన. ఛీ, ఎవరో వస్తున్నట్టున్నారా? ఈ మూసల్దా కూర్చోండిరా, దానికి ముందుందే కనపడదు, మూలలో మనమేం కనపడతాం. ఒరేయ్ పాపమ్మ కొడుక, నువ్వు నాకు తెలుసురా, నాయి పాము చెవులురా. కళ్ళు కనబడకున్నా చెవులు బాగా వినబడతాయి. నువ్వు ఊళ్ళకైతే రారా, నీ సంగతి అటో ఇటో తేల్చేస్తా. ఇదండి ఈ ఊరి పరిస్థితి. కల్లా కపటం లేని మనుషులు, పల్లెటూరి అమాయకత్వాలు. ఇక వీడి తల్లి వీడి పేరు పైడి తల్లి అని పెట్టింది. వీడు రాళ్ళు కొడుతూ ఉంటాడు. ఈ మధ్యన కొత్తగా పెళ్ళయింది. భార్య అంటే వీడికి చాలా ఇష్టం, కానీ భార్య కన్నా వీడికి చాలా ఇష్టమైంది ఇంకోటి ఉందండి, అదే దొబ్బి తింటాం. వెళ్ళొస్తానే. ఏమండి ఏంటి బంగారం? మీ ఆట చూడాలని నాకు ఆశగా ఉందండి. నేను మీతో వస్తానండి. అది కాదు బుజ్జి, కుర్రాలతో నేను ఆడడానికి పోతున్నాను. తోడుగా నేను తీసుకెళ్తే బాగుంటుందా చెప్పు? అర్థం చేసుకో బుజ్జి, సరేనా? మిగతా విషయాలు నేను వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి నవ్వు బంగారం? అరే 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 అసలే ఈదిలో కుర్రోళ్ళు ఎక్కువైపోయారు, ఎదవలు. వెళ్ళి తలిపేసుకో పో. ఏమండి ఏంటి బంగారం? ఆడేటప్పుడు జాగ్రత్తగా ఆడండి. తగలరాని చోటు తగిలితే. నీకు నీ సమస్య, నాకు నా సమస్య. ఏం కాదు కానీ నువ్వు లోపలికి వెళ్ళు. ఈ పైడి తెలిగాడు ఏ ఊరు వెళ్ళట్లేదురా, ఈయనే ఉంటున్నాడు. ఏంట్రా వీళ్ళు ఇంకా రాలేదు? రే పైడి గట్రా. చూడండి రావని ఇప్పుడు ఎలా ఆట పట్టిస్తాను. సోరీ రారా బయట తల్లి. ఏంట్రా మీ ఆవిడ ఒంటరిగా వదిలేసి వస్తామా? అవును, నువ్వెందుకు అడుగుతున్నావు? ఏం లేదురా, తోడుగా ఎవరు లేరు కదా, ఊరికే తెలుసుకుందామని. నువ్వు ఆడడానికి వస్తున్నావు కదా? లేదురా, నాకు చిన్న పని ఉంది, అది చూసుకొని పొద్దున్నే వచ్చేస్తా. నువ్వు వస్తున్నావు అంతే. చూసారా వీడికి ఎంత భయం. ఎట్టకారమా? దేవుడు ఇంకా రాలేదారా? గణేష్ గారిని తీసుకురావడానికి వెళ్ళాడరా. పొద్దున్న లేస్తే కబడ్డీ కబడ్డీ అని ఊరి మీద పడి తిరుగుతారు. కబడ్డీ అంతా కబడ్డీ. ఇంకోసారి కబడ్డీ అన్నావా కాలు అబ్బా ఈడొకడు దొబ్బేస్తున్నాడు బాబు. వస్తున్నారా లేదా అన్న? ఇంకా ఇద్దరు రావాలన్నా, వచ్చేస్తున్నారన్నా. ఉన్నోళ్ళతో ఆడుకోండి రా అన్న 2 నిమిషాలన్నా వచ్చేస్తారన్నా. అదిగోరా దేవుడు వస్తున్నాడు. ఎంతసేపు రా? అదిగో వచ్చేసారు. ఏంట్రా ఒకటి వచ్చావు? గణేష్ గారి వాడు రాడ్రా. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, వాళ్ళ నాన్న ఇంట్లో పెట్టేసి తాళం వేసేశాడు. రే మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? అరే మామ, నేను వెళ్ళొస్తాను. ఈసారైనా మ్యాచ్ గెలుచుకొని రండి. రేపు ఇంటిగా ఒక్కడి తగ్గాడ్రా. అయితే నేనా? మా అత్త చంపేస్తుందిరా. వీడితో ఏంట్రా మాటలు? అది అలా ఆడాలి. అదే 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 20 పాయింట్లతో ఆధిక్యంలో ఉంది. ఏంటో వాళ్ళు అలా ఆడారు, అలా ఆడలేవురా బాబు. ఆడగలుగుతాం రా. నోరు మూయి, టీ అడుగు. ఎన్ని టీలు చెప్పాలరా? అవి చెప్పరా బాబాయ్. 5 టీలు. అవును, సూర్యమ్మరేరా? ఇక్కడే ఉండాలి బాబాయ్. బీడీలు ఉన్నాయా? లేవు బాబు. రే నేను వెళ్ళి బీడీలు తెచ్చుకుంటాను. చిల్లర ఉన్నాయా లేవు? ఒక సిగరెట్ ఇదిగో తీసుకో. అంతకంటే పొడుగుండే సిగరెట్ కావాలి. ఇదే పొడుగు సిగరెట్ తీసుకో. నా కత్తి ఇప్పుడు అంత పొడుగుండాలి, లేదంటే పొడుస్తా నీ యవ్వా. అక్క ఓ బీడీ కట్టే అక్క. నువ్వెవడరా? మేమిద్దరం ఇక్కడ బిజినెస్ మ్యాటర్ మాట్లాడుకుంటే మధ్యలో వచ్చి ఏలు పెడుతున్నావు నీ యవ్వా. నువ్వేంటే వచ్చిన ప్రతి ఓడికల్లా ఇచ్చేస్తున్నావు, నిలబడ్డా నేనేంటి మరి? ఏంట్రా అక్కడ కూడా?
తాగేసి గొడవ చేస్తున్నాడు హే. ఎవడరా? ఎవడో వాళ్ళ అమ్మ కొడుకు. మన్ని కూడా ఒక ఆట ఆడినిచ్చుంటే ఎంత బాగుండేది. ఎంత అడిగినా ఒప్పుకోవట్లేదురా. ఒక్క ఆట ఆడినిస్తే ఏం పోతుందో. క్షమించండి, పొరపాటును గుర్తుకున్నాను. పర్వాలేదు. ఆగు. ఏ ఊర్రా ఇది? భీమిలి. ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయిని చూస్తే గుర్తేస్తావురా నువ్వు? ఈ ఊర్లో దమ్మున్న కుర్రోళ్ళు ఎవరో లేరనుకున్నావురా? నేనున్నాను. ఏదిరా, ఎలా గుద్దావు? ఇలా నడుస్తూ ఒకసారి రా అన్న. ఎందుకురా? నువ్వే కదన్నా ఎలా గుద్దానో చూపించమన్నా. నాతోనే ఎటగడబడతావు నీ అబ్బా. వాడేదో తాగి వాగుతుంటే వాడిని కొట్టడం ఎందుకురా? పర్లేదులే, ఇందాక కొట్టు దగ్గర కాస్త ఎక్కువ చేశాడు ఎదవా. నన్నే కొట్టిస్తావురా నువ్వు? సార్, మన ఊరు అమ్మాయిని కావాలని గుద్దాడు సార్. ఎందుకురా అని అడిగితే వీడితో కొట్టిస్తున్నాడు సార్. లేదు సార్, తాగొచ్చి అతనే గొడవ చేస్తాను. లేదు సార్, అబద్ధం ఆడుతున్నాడు సార్. ఇతను నేను గుద్దాడా? లేదు సార్, ఇతనే తాగొచ్చి గొడవ చేస్తున్నాడు. ఎంత తెలుస్తారా? మా ఊరు వచ్చి నన్నే పట్టిస్తావురా నువ్వు? నిన్ను వదిలిపెట్టండి రా. వాడితో అనవసరం గొడవ పడ్డాంరా. వాడు కావాలని ఇదంతా చేస్తున్నాడు. రేపు కోపంతో ఏమైనా చేస్తే ఇక్కడ నుంచి మనం వెంటనే ఊరు వెళ్ళిపోదాం రా. సరేరా, ఒక్కసారి సారికి చెప్పేద్దామన్నా. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఏముంది, కరీంనగర్ టీం గెలిచిందని అనౌన్స్ చేద్దాం. అలా అయితే ఆ టీం వాళ్ళు గొడవ చేస్తారు కదా. ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? అదే సార్, కరీంనగర్ టీంతో ఆడవలసిన చిత్తూరు టీంకి వస్తుండే దారిలో యాక్సిడెంట్ జరిగిందట. ఆ ఊరు వాళ్ళు చెప్పారు. మొత్తం 10 టీంలతో మనం టోర్నమెంట్ జరుపుతున్నాం. ఇప్పుడు ఏ టీంని కరీంనగర్ టీంతో కలపడానికి వీల్లేదు సార్. ఇదిగో బాబు, వాళ్ళని వదులు. ఈ కుర్రాళ్ళని చిత్తూరు టీం బదులు చేర్చుకుందాం. వీళ్ళు కబడ్డీ ప్లేయర్సే. ఇది పెద్ద మ్యాచ్ సార్. వీళ్ళు మరీ నీచంగా ఓడిపోతే మన పరువు పోతుంది. వీళ్ళ ఆట నేను చూశాను, బాగా ఆడతారు. సరే, మీరు ఇంతగా చెప్తున్నారు కదా, ఆడనివ్వండి. ఒక గమనిక, చిత్తూరు జట్టుకు బదులుగా ప్రవేశించిన భీమిలి జట్టు కరీంనగర్ జట్టుతో తలపడబోతోంది. ఆ 2 జట్ల ఆటగాళ్లు కోర్టులోకి ప్రవేశించారు. రేయ్, మనకి ఆడియన్స్ ఉన్నారా? 11 మంది చప్పట్లు కొట్టారు. పని చూడరా. బోత్ ద టీమ్స్, భీమిలి టు రైట్. కబడ్డీ 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 కబడ్డీ. కరీంనగర్ జట్టుకి 1 అరే, ఇది ఆడడం అవసరమా? చూసుకోవాలి కదమ్మా. 1 పాయింట్. తెలుసా కొడతాడని. కబడ్డీ 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 తీసుకొచ్చి అనవసరం కబడ్డీ ఆట ఆడిచ్చారు. ముందోడు అవుట్ అయ్యారా? వాడు వెళ్ళాలరా. కొంపు తీసేసారు. కుమ్మేస్తారేమోరా. కామెడీ సినిమా చూస్తున్నట్టు ఉంది. అరుగో, బాగా ఆడతారని ఆయన సెలెక్ట్ చేశారు. కర్మ. రే పెంటిగా, మొదటి గీత మీద ఒక కాలు పెట్టి రెండో కాలు పైకెత్తాలి. కబడ్డీ 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 కబడ్డీ. అరే పైడిగా కరెక్ట్ కబడ్డీ.
హాఫ్ టైం. మొదటి విరామ సమయానికి కరీంనగర్ జట్టు భీమిలిపై ఆడతాను ఏమన్నారా? అది కాదన్నా. మాట్లాడకు. శేఖర్ సార్ రా. పర్వాలేదు, మీరు బాగానే ఆడారు. లేదు సార్, అది అవును, నిజమే చెప్తున్నా. సరే, మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? ఊరు వెళ్ళడానికి సరిపడా ఉన్నాయి సార్. సరే ఇవ్వండి. రైట్, డబ్బులు ఇటీరా. ఇదిగోరా. ఏ బాబు ఇట్రా, అందరికి 2 డబ్బులు జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వు. డబ్బులు మిగిలితే నువ్వే ఉంచుకో. జ్యూస్ తాగి ఇంకా బాగా ఆడండి. ఇప్పుడు మీ దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఈ మ్యాచ్ గెలిస్తేనే మీకు డబ్బులు వస్తాయి. అప్పుడే మీరు మీ ఊరికి వెళ్ళగలరు. ఇంకెళ్ళినట్టే. ఏ ఎందుకు భయపడుతున్నారు? ఎరా, ఆ రోజు మీ ఊళ్ళో ఏమన్నారు? మా ఊరికి ఏ టీం వచ్చినా మా మీద గెలవరని చెప్పారే, ఆ ధైర్యం ఇప్పుడు ఏమైంది? ఎరా, మీతో పోటీపడి ఆడేవాళ్ళకి ఏమైనా కొమ్ములు పడిచాయా? వాళ్ళకి మీలాగే 2 కాళ్ళు 2 చేతులేగా ఉన్నాయి. ఇది మీ ఊరే, మీ మట్టే అనుకోండి. ఇక్కడ చుట్టూ చూస్తున్న వాళ్ళంతా మీ వాళ్ళే అనుకోండి. ఎన్నిసార్లు మీ ఊరి బట్టి మీ రక్తాన్ని చూసుంటుంది. మోకాలి చిప్పలు లేచి మోచేతులు విరిగి భుజాలు కదలేలా ఆడినా మీ ఊరి వాళ్ళందరూ మిమ్మల్ని ఓడిపోయే వెదవలంటుంటే ఎన్ని రోజులు విని సహిస్తూ ఉంటారా? నాకు మీ మీద నమ్మకం ఉంది. ఈ 20 నిమిషాలు, ఈ ఆఖరి 20 నిమిషాలలో మీ ఇన్నేళ్ల బాధలు అవమానాలను జయించవచ్చు. ఆడడానికి అవకాశం లేకుండా బయట నిలబడ్డ మీకు ఆడే ఛాన్స్ దొరికింది. గెలుపు ఓటమి 2-3 అక్షరాలే, కానీ ఓటమి నిరుత్సాహాన్నిస్తుంది, గెలుపు మరో గెలుపు ఇస్తుంది. కబడ్డీ ఆడే వాళ్ళకి మొహంలో కళ్ళుంటే చాలదురా, చెయ్యి కాళ్ళు వేలుతో పాటు ఒళ్ళంతా కళ్ళావాలి. నన్ను పట్టుకునేవాడు ఎవడూ లేడని తెగింపుండాలి. ఎదుటివాడు కూత పెడుతూ వచ్చేటప్పుడు మీ అందరి ధ్యేయం ఒక్కటే అయి ఉండాలి. మీలో ఒక్కరిని తాకితే మీ 7గురు కలిసి వాడిని లేపేయాలి. కూత పెడుతూ వచ్చేవాడికి మిమ్మల్ని చూస్తే భయం కాదు, మరణ భయం కలగాలి. మీరు తెచ్చుకునే ఒక్కొక్క పాయింట్ విన్నింగ్ పాయింట్ అనుకుని ఆడండి. ఆడే ప్రతి క్షణం చివరి క్షణంగా ఆడండి. అప్పుడే ఆ ఆట చివరి నిమిషం మీ జీవిత ప్రారంభ నిమిషం అవుతుంది. కబడ్డీలో అట్టమైన వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలరా, అదే ఆఫీసర్ కాళ్ళు పట్టుకుంటా ఆ ఉద్యోగమైన వస్తుంది కదా. అధికారి కోపం మాత్రం ముక్కు మీద ఉంటుంది. ఎన్నిసార్లు ఆడేవరా? ఏనాడైనా గెలిచావరా? ప్రతివాడు ఆడేవాడే, కానీ గెలిచేవాడారా మగాడు, ఇలా ఓడిపోయేవాడు కాదు. గెలవాలి రా కొడక, గెలవాలి. గెలిచిన వాళ్ళకి ఈ లోకంలో దండలు పొగడ్తలు. ఉన్న ఒక్కడు కూడా చచ్చాడనుకుని నీళ్ళు వదిలేసుకుంటాను. నువ్వు తిండికి పడకి తప్ప ఆడడానికి పనికిరావు. ఒరేయ్, మనిషి అయి పుట్టాక కన్న వాళ్ళకి పేరు తేవాలి, లేదా పుట్టిన ఊరికి పేరు తేవాలి. అదిరా మంచి జంబట్టే. ఒరేయ్, కెమెరా పట్టుకో, దమ్ము కొట్టొస్తా. సరే. కబడ్డీ 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 తొలిసారిగా కిందికి ఒకేసారి 3 పాయింట్లు. పట్టుకోండి.
అంతా నీ వాళ్ళేరా. అయిపోయింది అనుకున్న మ్యాచ్ కాస్త నేనేమైనా కావాలని చేశాను రా? అది ఇట్రా. వాడిని తాగడానికి ట్రై చేయకుండా అవుట్లైన్ వైపు వెళ్ళు. నేను పట్టుకోవడానికి వచ్చినప్పుడు అవుట్లైన్ దాటే అర్థమైందా? సరే సార్. వెళ్ళు. కబడ్డీ 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 ఎటువంటి అంచనాలు పెట్టుకునే అవకాశం లేని అతి చిన్న జట్టైన భీమిలి ఎంతో బలమైన కరీంనగర్ జట్టుపై ఘన విజయం సాధించింది. ఏంట్రా? అరే మా ఎంతమంది చప్పట్లు కొడుతున్నారు చూడరా. ఫీలింగా? మరి నీకు? నాకు కూడా రా. పద ఇద్దరం బయటికి వెళ్ళి బాగా ఫీల్ అవుతాం. సరే.